బట్టతల తండ్రికి బట్టతల బిడ్డలే పుడతారా? బట్టతల తండ్రికి మాత్రం పుట్టే పిల్లలు బట్టతలతోనే పుడతారు. చాలామంది 4 పిల్లలు పుడితే కనీసం ఒక్కళ్ళకైనా ఇద్దరికైనా అవసరం బట్టతల. నలుగురికి రాదు కానీ ఇద్దరికైనా బట్టతల వస్తుంది. బట్టతల అనేది జెనెటిక్గా వచ్చేది, వంశపారంపర్యంగా జన్యురూపంగా వచ్చేది. కానీ ఆడపిల్ల రాదు. విచిత్రం ఏంటంటే చాలా రేర్. తండ్రికి బట్టతల ఉంటే ఆడపిల్లకి వచ్చేది. ఒక తండ్రికి 4 ఆడపిల్లలు పుట్టారు అనుకోండి, 4 ఆడపిల్లలకి బట్టతల రాదు. అదే నలుగురికి, ఒక తండ్రికి 4 పిల్లలు పుట్టారు, మగ పిల్లలు పుట్టారు అనుకోండి, 4 2 3 కూడా రావచ్చు బట్టతల. ఎందుకు అంటే ఈ బట్టతల సంబంధించిన జీను ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంటుంది. ఎక్స్ క్రోమోజోమ్ మీద ఈ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నట్లయితే అది 2 మన క్రోమోజోమ్స్లో ఒక కణంలో 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. సెక్స్ సంబంధించిన క్రోమోజోమ్స్ 2 ఉంటాయి. లైంగిక క్రోమోజోమ్స్ 2 ఉంటాయి. వన్ పేర్ అంటాం. ఇది ఏదో ఒక్కదాని మీద ఉంటాయి, రెండింటి మీద కాదు, ఒక్కదాని మీద ఉంటాయి. ఒక్కదాని మీద ఉంటే ఆడవాళ్ళల్లో ఈ ఎక్స్ క్రోమోజోమ్స్ 2 ఉంటాయి. 2 ఉంటే ఆ 2 ఉన్నప్పుడు ఒకదాని మీద ఉన్నప్పుడు కూడా, తండ్రి ద్వారా వచ్చినప్పుడు కూడా, ఈ ఆడపిల్ల లాంటి అంటే ఆడపిల్ల పుట్టాలంటే ఎక్స్ 2 క్రోమోజోమ్ ఉంటాయి వాడు, అప్పుడు ఆడపిల్ల పుడుతుంది. అదే రెండో ఎక్స్ ఉండేటికల్లా ఈ ఒక్క ఎక్స్ మీద ఉండే ఈ జీన్స్, బట్టల జీన్స్ అంత ఎఫెక్టివ్గా ఉండవు. అవి అంత దాన్ని సప్రెస్ చేసేస్తుంది. కానీ తండ్రి ద్వారా బిడ్డకు వచ్చేవాడు, బిడ్డలో లైంగిక క్రోమోజోమ్స్ ఒకటి ఎక్స్ ఒకటి వై ఉంటుంది. ఒకటి ఎక్స్ 2 వై. ఆడపిల్లలో 2 ఎక్సే. 2 ఎక్స్ అయితేనే ఆడపిల్ల పుడుతుంది, ఆడపిల్లగా పుడుతుంది. కానీ మగపిల్లాడిగా పుట్టాలంటే ఒకటి ఎక్స్ ఒకటి వై. మరి లైంగిక ఈ బట్టతలకు సంబంధించిన క్రోమోజోము ఒక ఎక్స్ దాని మీద ఉంటాయి చెప్పాం కదా, 2 ఉంటే ఒకదే ఉంటాయి. ఆ ఉన్నది బిడ్డకు వచ్చింది అనుకోండి, పక్కనది ఏముంది, వై ఉంది. ఇంక ఎక్స్ ఒకటే కదా డామినెంట్. వై ఎందుకు పనిచేది అక్కడ? వై క్రోమోజోమ్ ఈ ఎక్స్ క్రోమోజోమ్ అణిచిపెట్టలేదు. ఎంత మగాడే క్రోమోజోమ్ అయినా సరే లాభం లేదు, ఆడదే డామినేషన్. అక్కడ ఎక్స్ క్రోమోజోమ్ ఈ డామినేషను అని చెప్పి బట్టతల వస్తుంది. అంటే బట్టతల సంబంధించినటువంటి క్రోమోజోమ్ జీన్స్ డామినెంట్ జీన్స్, అది ఒక్కదాని మీద ఉన్నా సరే వస్తుంది, ఒక్కదాని మీద వస్తుంది. కానీ ఆడపిల్లల్లో రెండోది ఉండికల్లా రెండో ఎక్స్ లేకపోతే మాత్రం ఇక వై క్రోమోజోమ్ మాత్రం చవటది అయిపోతుంది. కానీ రెండో ఎక్స్ క్రోమోజోమ్ మాత్రం చవట కదా, అది పవర్ఫుల్ మహిళా శక్తి. అని చెప్పేసి ఒకటి రెండోది కాళ్ళు లేని దాని జీన్స్ ఉండవు కదా, ఆ రెండోదాన్ని అనిచేసి సప్రెస్ చేస్తుంది. కానీ కొంతమందికి అక్కడక్కడ చూస్తాము, ఆడవాళ్ళకి వెంట్రుకలు తగ్గుతాయి, వాళ్ళు కూడా బట్టతలు వచ్చిన ఉంటారు. రేరుగా వాళ్ళకి బట్టతలు వస్తుంది. కారణం ఏంటి? ఎందుకు వచ్చిన వాళ్ళకి ఆ రెండోది కొద్ది వీక్గా ఉందన్నమాట, సప్రెస్ చేయలేకపోతుంది ఆ మధ్యని. అంచేత మగవాళ్ళల్లో మాత్రం మగపిల్లలకే, తండ్రికి ఉంటే మగపిల్లలకి వస్తుంది, ఆడపిల్లలకి రాదు. అయితే పుట్టే పిల్లలు మగపిల్లలు అందరికీ రావాలని లేదు, కొంతమందికి మాత్రం రాకపోవచ్చు. 4 పుడితే ఒకళ్ళు లేదా 2కి వస్తుంది, 3 కూడా రాస్తే రావచ్చు, కానీ 2కి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. అంచేతారంగా వంశపారంపర్యంగా గుణం, అది జీన్స్ ద్వారా వచ్చే గుణం, అది లైంగిక క్రోమోజోమ్స్ ద్వారా వచ్చేది కనుక అది బట్టతల రంగం వస్తుంది, కానీ ఇంకో ఏ రంగానూ రాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.